అందుకని ఇది చెప్తున్నాను మీకు. మరి ఏ సీజన్ లో మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రజల చేత అంటే ప్రజలు ఓటేస్తారు. ప్రజలు ఎందుకు ఓటేసి గెలిపిస్తారు కాబట్టి ప్రజల యొక్క ప్రభుత్వం అయింది. ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ఫర్ ద పీపుల్ అంటారు, ప్రజల కొరకు అయింది. అది అర్థం చేసుకోండి. 3 దశలు. ప్రజల చేత ఎన్నుకోబడుతుంది, ప్రజల యొక్క ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. సమస్య ప్రజల చేత ఎన్నుకోబడ్డం నిజమే. ప్రజల చేత ఓటేస్తే ఎన్నుకుంటాం. ఎన్నుకున్న తర్వాత ఆ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం అవట్లేదు. ఎందుకు అవట్లేదు అర్థం చేసుకోండి. పోనీ ఆ ప్రభుత్వం ప్రజల కొరకే పనిచేస్తుందిగా. ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా పని చెయ్యు. ఎందుకో తెలుసమ్మా, ఈయనన్నిటికీ గుర్తుంచుకోండి. ప్రజలు ఓటేయడం వరకు నిజమే, కానీ ఓటు వేసిన తర్వాత అది ప్రజల యొక్క ప్రభుత్వం కాదు, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం కాదు. ఎందుకు అవటం లేదంటే ఒకే ఒక తప్పు చేస్తున్నాం. నమ్మండి నమ్మకపోండి. మనం ఏం చేస్తామంటే డబ్బులు తీసుకుని ఓటేస్తాం. ఎప్పుడైతే నువ్వు డబ్బులు తీసుకుని ఓటేస్తావో, ఇప్పుడు అది కాదమ్మా, నువ్వు వెళ్ళి కొట్టుకెళ్ళి కిరాణా కొట్టుకు వెళ్తావు, ఓ సబ్బు కొంటావు, డబ్బులు ఇచ్చావు. ఆ సబ్బు కిరాణా కొట్టు పెడితే నీదే. డబ్బులు ఇచ్చి సబ్బు కొన్నావు అమ్మా, డబ్బులు ఇచ్చావు. ఆ సబ్బు కిరాణా కొట్టు పెడితే నీదే, మంది. ఎందుకు? మనం డబ్బులు ఇచ్చి కొన్నాం కాబట్టి. అట్లయితే డబ్బులు ఇవ్వకపోతే అది ఆడిదే, డబ్బులు ఇచ్చిన తర్వాత నాది. ఇప్పుడు మనం చేస్తున్న తప్పేంటి సామూర్తి? డబ్బులు తీసుకొని ఓటేస్తే ఆ ఓటు మీద హక్కు నీకుంటుందా, అది వేయించుకో కొనుక్కున్నోడు ఉంటుందా? కొనుక్కున్నోడు కొంటాను. ఇది కూడా సబ్బు ఎలా కొంటానో, టూత్ పేస్ట్ ఎలా కొంటానో. అమ్మ అర్థమైంది నేను చెప్పింది. తల్లి వినంటారా? ఒక 10 మంది చెప్పండి రా, రేపు మీరేంద్రా ముఖ్యం, మా ఆయుష్ అంతా మీరేంద్రా, మాకేముందిరా. అంటే ఈవినింగ్ ఆఫ్ అవర్ లైఫ్, అది జీవితంలో ఉదయానికి సాయంకాలం గెలిపారు. ఇప్పుడు మీరెక్కున్నారు తెలుసా? ఈ టైంలో ఉదయాన్ని ఉన్నారు అని చెప్పి మీ మీద ఆశ. ఎప్పుడైతే ఒక సబ్బును కొనుక్కున్నట్టు, కొట్టుకెళ్ళి ఒక టూత్ పేస్ట్ కొనుక్కున్నట్టు ఓట్లు కొనుక్కుంటున్నారు. మీరేం చేస్తున్నారు? కిరాణా కొట్టులాగా అమ్ముతున్నారు. మరి అమ్మినప్పుడు ఓటు మీద అప్పులు పోయింది. అదే మీరు డబ్బులు చేసుకుని ఓటేస్తే అప్పుడు ఏమవుతారా? చెప్తాం. మరి అదే డబ్బు తీసుకోకుండా ఓటేస్తే ఆ ఓటు మీద హక్కు ఎవరికి ఉంటుంది? 5 సంవత్సరాలు నీకే ఉంటుంది. గుర్తుంచుకో. ఓటు మీద హక్కు ఎప్పుడు నీకుందో అప్పుడు ఎవడొచ్చినా సరే నీకు ఓటేశాను రా, ఆ ఓటు నాది అంటావు అనవా? మరి కిరాణా కొట్టు సబ్బు కొట్టాడు వచ్చి మీ ఇంటికి వచ్చి ఆ సబ్బు నాకు ఇచ్చి అన్నగాలండి అన్నాడు. ఇప్పుడు కూడా అంతే, నువ్వు అమ్ముకుంటున్నావు, నువ్వేం అమ్మలేవు. నీకు ఓటేసినట్టు అమ్మను ఊరికేయలేదురా, నువ్వు డబ్బు తీసుకునేసావు అని చెప్తాను. ఈ తేడాను అర్థం చేసుకుంటారు. ఒక నాయకుడి దగ్గర కూడా చెప్పాను. ఏం నాయకుడు? ఎవరు? అంజబాబు నాయకుడు. పవన్ కళ్యాణ్ ఆయన కలిసి చెప్పాను. విన్నారా లేదరా? మరి విని చెప్పండి ఎవరా? అమ్మా నా మాటని సబ్బులాగా, టూత్ పేస్ట్ లాగా ఇది కూడా అమ్మకండి అలా. ఓటు అంటే ఉప్పు కాదు, అది ఆ మహానుభుడు ఇచ్చాడు. గుర్తుంచుకో. మీకు అర్థం కావట్లేదు. మీరెవరు కూడా ఓటే కదా, ఏంటి ఓటే? మీకు తెలుసా? ఆయన లేకపోతే మనందరికీ రోజు ఓటు ఉండదు. మీకు ఈ గొప్ప 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 దేశం ఏ దేశాన్ని అంటారు ఈ రోజు? అమెరికా. మీకు వచ్చింది తెలుసా? అమెరికాలో ఒక 100 సంవత్సరాల వరకు ఆడాలకు ఓటు ఇవ్వలేదు, డబ్బు లేనివాడు ఓటు ఇవ్వలేదు. నల్ల జాతీయులు అంటే మన దరిద్రులకు పడి మన వెనక్కిపోయిన జాతులు ఓటు ఇవ్వలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గొడవ పెడితే, మహానుభావులు ఎంతమంది గొడవ పెడితే అప్పుడు ఇచ్చారు అందరికీ. కానీ ఈ మహానుభావుడు ఏం చేశాడు తెలుసా? మనం అడగకుండా ఇచ్చాడు రా. అందుకనే దాన్ని విని మనం మీకు అన్నం పెడతాం. మీరు చెప్పండి అడగ్గా వాళ్ళు కోపం కాదు. మీరు చెప్పండి పడకండి. మీకు నిజంగా అవకాశం ఉంటే ఆ మహానుభావుడు మనస్సు ఆత్మ శాంతించాలంటే ప్రచారం చేయండి అన్న. తప్పలేదురా అంచేతే అమ్మ ఎప్పుడైనా గుర్తుంటుంది. ఎవరికైనా సరే డబ్బు తీసుకోకుండా. అది ఎందుకంటే మనకు ఓటు మీద ఎందుకు తెలియదు తెలుసా? అమెరికాకు తెలుసు. ఎందుకో తెలుసా? అమెరికా వాళ్ళు పోరాడి తీసుకున్నారు. అమెరికా వాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు. ఇవ్వలేదు వాళ్ళకి. ఎవరు? నల్ల జాతీయులకి పోరాడి తెచ్చుకున్నారు, ఆడాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు. అందుకే దాని విలువ తెలుసు. ఎప్పుడు అమ్మ కష్టం లేకుండా ఇస్తే విలువ తెలియదు. ఈరోజు మనకి ఏమైపోయిందంటే మహానుభావుడు చేసి తప్పు ఏంటంటే అడగకుండా అందరికి ఇచ్చాడు. మన వాళ్ళే కదా అని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఓటు తెలియట్లేదు. ఇస్తూ వచ్చి అవి అది చెత్త. అమ్ముకునేది కూడా ఎంతకరా? ఆడేమి మీకు లక్ష ఇస్తారా? ఎంత ఇస్తారా? ఎందుకోరా మరి అంత మరి మరి లెక్క చెప్పారు కదా, చెప్పండి అందరికి. 1000 ఇస్తే ఎంతకన్నా? రోజు ఇస్తాడమ్మయ్యా.
అమ్మ కొంచెం మాట అన్నా రోజు ఇచ్చేది ఎవడైనా రోజు మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు రోజు 100 రూపాయలు ఇస్తున్నట్టు వేసేది ఇస్తున్నట్టు ఏ ఎదో ఇవ్వడం ఒక్కసారి పరమేశ్వర రాయంద్ర బాబు ఇలాంటి రాయంద్ర మీరు మా నరసరావు పోయాడా నరసరావు ఎంతసేపు మాట్లాడిన మానేది డిస్కస్ రోజు వచ్చి మాట్లాడతాం నేను వచ్చి వినకూడదు కొంతసేపు ముగ్గురు మళ్ళీ మీటింగ్ ఇలాంట్రా మీరు అన్నప్పుడు మీరు వింటే 10 మంది చెప్తారు అంచేత అమ్మ మీరు ఏం చేస్తారంటే అది అమ్ముకోవద్దు నా మాట వినరా లేకపోతే ఆ మహానుభావుడు ఫ్రీగా అడగకుండా అందరికీ ఓటు ఇచ్చాడు ఇచ్చిస్తే మనం దాని విలువ తెలియక అమ్మేసుకొని అసలు తెలిస్తే అమ్మడం వల్లే ప్రజాస్వామ్యం పోయింది. నీకు ఇద్దరు చెప్పింది ఎలా పోయిందో ఒకటే మిగిలింది ఓన్లీ బై ద పీపుల్ ప్రజల చేతే మిగిలింది ప్రజల యొక్క కాదు ప్రజల కొరకు లేదు. అది చెయ్యండి అమ్మా. ఈ ఒక్కటి మీరు చేస్తే దయచి మీరు కూడా చేసి పత్రిక వాళ్ళందరూ కూడా జర్నలిస్టులందరూ కూడా నన్ను ఇంకా ప్రచారం చేస్తారు. ఎలక్షన్ సీజన్ కాబట్టి మనసులో బాధ అనిపించి చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను ఏది ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కొరకు. అయితే ఈ మూడింట్లో మొదటిదే మిగిలింది ప్రజల చేతే మిగిలింది. ప్రజల యొక్క కాదు ప్రజల కొరకు కాదు. ఎందుకంటే అమ్ముతుంది ఓటుని ఎప్పుడైతే సబ్బులాగా టూత్ పేస్ట్ లాగా అమ్మి ఇది సమస్య. ఇక రెండోదమ్మా మాట్లాడాడు మా వడ్డనుకుంటే ఏం మాట్లాడుతుంది రామరాజ్య స్థాపన అన్నాడు. నిజం చాలా మంది తెలియదమ్మా. ఆయన గొప్ప ఏంటంటే అప్పుడు కోరికంతా రామరాజ్యం అంటే ఏంటి తెలుసా? సమానత్వం, అందరూ సమానంగా ఉండాలని కోరిక, ధర్మబద్ధంగా పరిపాలన నడవాలని కోరిక. మీకు తెలుసా?